అదేందబ్బయ్యా గిఫ్టా నాకా కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా. ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే, నీ మీద అభిమానంతో తెచ్చాను. అక్కడ చూడు. హాయ్ భలే ఉంది. ఆయన ఈ బొమ్మ నాకెందుకబ్బయ్యా? సెక్యూరిటీ కమ్మే ఏం నట్ట మాట్లాడుతున్నావో? లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఎవడో కూడా వచ్చి కన్న వేస్తే నీ గతే ఏంటి? ఊరుకో అబ్బయ్యా, దొంగ వస్తే ఇదేం చేస్తుంది? చూపిస్తానుండు. ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది. నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది. కావాలంటే చూసుకో. ఇదిగో. వెళ్ళిపెట్టు. అది అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే. అంతే కదమ్మే, నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా. ఇదిగో బొమ్మ, అమ్మితల్లో పేర్లు చూడు. బొమ్మ జడై జడా. చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను. తాళం తీస్తావేంది? ఏ బొమ్మ కొట్టు. సత్తి నువ్వా? You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pada pet open cheyada. Baba. రే రే అయ్యో అడిగితే ఇవ్వవు కాబట్టి ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది. వాళ్ళ తీసుకెళ్తాను, మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొని జమ చేసేస్తాను. అయ్యో నా డబ్బు తీరా బాబా. మద్దిపాటి ధనలక్ష్మి దగ్గర కొండే చెప్పేస్తాండ్రు. రే ఆగండ్రా. రే ఏడకి పోతారా? ఏదో ఒక రోజు దొరకాల. నెల్లూరు ట్రంక్ రోడ్లో గుడ్డలోడు తీస్తాను నాయల్లారా. హలో హలో బావా. ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారా? ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నాను. లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది. నీ అబ్బా చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు ధనలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసు నువ్వు కాల ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారారు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. యమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అబయా
ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే? నువ్వే నాకు దిక్కబోయా, నువ్వు లేకపోతే నేను బతకను అబ్బయ్యా. అబ్బయ్యో, ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతాను అబ్బయ్యో, హాయిలో దూకుతాను అబ్బయ్యా. ఈ పెళ్ళి ఆపయ్యా అబ్బయ్యో. నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను. నీ కళ్ళలో నీళ్లు చూడలేను. నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు. అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద. నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఒరే బిళ్ళ, నువ్వు ఇటు రారా. నేను నిన్నరా పొట్టోడా? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు? నేను ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నువ్వు అసలు దాని తండ్రివేనా? అబ్బయ్యో, మా నాయన్ని కొట్టద్దు అబ్బయ్యా. నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కానీ తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటైపోద్ది మా కాల. అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇంటిని కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు. అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, చెప్పాడు. ఎంత బాగుంటుందో. అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళు కూడా బిల్లు ఇచ్చు. నువ్వు పని చూసుకోవా. మరదే. నువ్వు పద. ధనలక్ష్మి, ధనలక్ష్మి, ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గాని. ఓ ధనలక్ష్మి. అబ్బయ్యా వచ్చేసినా, ఎట్టుంది ఇది? కేక, నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే అందరూ పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడి దునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు. అబ్బయ్యా, నేను మీకిచ్చింది ఆ. హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. అమ్మో అమ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టే మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అందుకని వేలు పెట్టు, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు, సెకలు. ఆహాహాహా, డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపకరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయ్యో. నేను నమ్మనమ్మో, పెద్ద తిరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉన్నా మాకు భయం ఏంటి?
అబ్బయ్యా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పు అబ్బయ్యా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. ప్రభు, వాడు మనల్ని గుర్తించిన ఎడలా మొదటికే మోసమొచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయించున్నది ప్రభు. ప్రభు, ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవం రంగరించి చూపెదను. తిలకింపుడు. అటులా బడా అటులనే కానిచ్చద. ప్రభు, తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని. ప్రభు ప్రభు, గొంతు సవరించుకుని గొంతు. బంబోల జంబా. దయచేయండి. నానా, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వానిని నా మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్ళిచ్చడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? యక్షకళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చేయి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది? జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది. పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు, పాడు లేదు. పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు. నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవా? అయ్యయ్యో, రండి రండి, నీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది అబ్బయ్యో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లి సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఒరి 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 ఒరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓరి నాయాలా, అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతు. ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్ద ఇంటి అల్లుడు కదా. నా ఎలా గీయాలా అనబాక, అస్సీయం ఉంటది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అప్పా కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సెల్లే అంతనా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం,
ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్ల ఆటలు ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. రాజా, పెళ్ళయ్యే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా. ఇటు వెళ్ళండి. నువ్వు పెట్టి వచ్చేసావు, చేయి పట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇల్లే నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే బాగోతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడా వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరే లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమే. ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే మేము చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్మం, మా నాయన చెప్పినా నమ్మం, మీ వాళ్ళు చెప్పినా నమ్మం, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్మవు. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తాను. ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేమన్నా ధర్మసత్రమా? ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా? మహి అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఇక్కడ ఉండవురా.
బాబోయ్ ఇలా ఇరికిచ్చారేంటండి బాబు ఇదిగో కూర్చో, కూర్చో. ఎంతకాలం తప్పించుకుంటావురా నా డబ్బు లేడా ఆ? చెప్పరా నరుడా భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదూ ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఆ నవ్వేంద్రా కిందలా ఆ? ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, ఆ? మిస్సెస్ యమా, ఆ? ఆయన మారితే సరి దేవి దేవి ఆ? ఓ, 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 ఓ. యో, దే, దే, దే. రావా నాయనా? దే, 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 నా దే, వైపు దే, 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 దే. వస్తావేంటి? వదిలు. ఓ. వదులుతావా? ఎగిస్తానాలా? ఇక నరకానికి వెళ్తే తెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. ఓ.